వేళ ట్రంప్ మధ్యవర్తిత్వంగా చేసినటువంటి ప్రయోగాలు విఫలమయ్యాయా? ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత కాల్పుల విరమణకు సంబంధించి రెండు దేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి అని చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య క్షిపణి ప్రయోగాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఎటకెలకు పట్టాలెక్కింది అని అనుకున్నా కానీ ఆ తర్వాత రెండు దేశాల మధ్య మాత్రం అక్కడక్కడ కొన్ని చిటపటలు దప్పట్ల క్షిపణి ప్రయోగాలు, డ్రోన్ ప్రయోగాలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. సీజ్ ఫైర్ తోటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యం నెరవేరిందా? లక్ష్యం నెరవేరితే ఇప్పుడు అమెరికా కానీ అట్ ది సేమ్ టైం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం తర్వాత ఇది ఇరాన్ తిరస్కరించింది. సో ఇవాళ ఇజ్రాయెల్ పైన 6 సార్లు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడం జరిగింది. దాంట్లో 4 ఇప్పటికే చనిపోయారు. సో ఇది ఇంకా తీవ్రతరం అవుతుందా అన్నది మాత్రం ఒక చర్చ బలంగా నడుస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటిస్తే అది కొద్ది గంటల్లోనే విఫలమైంది. కాల్పుల విరమణ ప్రారంభమై 2.5 గంటల తర్వాత ఇజ్రాయెల్ పైన 6 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఒక క్షిపణేమో బిర్షేబాలో పడ్డది, ఒక భవనాన్ని ఢీకొట్టింది, 5 చనిపోయారు, ఆల్మోస్ట్ 20 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది. సో ఇరాన్ దీనికి ప్రతిస్పందన కూడా ఇవ్వడం జరిగింది, కౌంటర్ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఇజ్రాయెల్ తన సైన్యాన్ని మొత్తం కూడా టెహ్రాన్పై దాడి చేయాలంటూ ఆదేశించింది కొద్దిసేపటి క్రితం. సో ఈ రాత్రికి అంటే భారత కాలమాన ప్రకారం ఈ రాత్రికి ఒక భారీ యుద్ధ సంఘటనలు జరగబోతున్నాయా అన్నది ఒక తీవ్రమైనటువంటి చర్చ ఈరోజు దేశవ్యాప్తంగా నడుస్తోంది. మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ జాతీయ రాజకీయ విశ్లేషకులు. ప్రొఫెసర్ డాక్టర్ జీవీఎస్ శాస్త్రి గారు కూడా జాయిన్ కాబోతున్నారు మనతో పాటు, అంతర్జాతీయ వ్యూహాత్మక నిపుణులు, ఆర్థికవేత్త. అట్లాగే వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. మరి కాసేపట్లో ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు, గాలి వినోద్ కుమార్ గారు కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ముందుగా పెంటపాటి పుల్లారావు గారు, సో అమెరికా మధ్యవర్తిత్వానికి ఏమైంది? ఇరాన్ ఇజ్రాయెల్ ఏ నిర్ణయం తీసుకున్నాయి? సో కాల్పుల విరమణ ట్రంప్ ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఇప్పటికే 6 బాలిస్టిక్ క్షిపణుల్ని ప్రయోగించింది. సో మళ్ళీ అది కంటిన్యూషన్ నడుస్తూ ఉంటుంది. ఇరాన్ కూడా దీనికి రిప్లై ఇస్తోంది. టెహ్రాన్ పైన దాడి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి క్రమంలో సో పట్టాలు ఎక్కిందనుకోవాలా? ఇది కేవలం అంటే ట్రంప్ చెప్పుకుంటున్నటువంటి ఒక సెల్ఫ్ డబ్ అలా చూడాలి, ఎట్లా చూడొచ్చు? బాగా చూడొచ్చు. ఒక సీజ్ ఫైర్ అనేది ఆర్గనైజ్ చేశారు, అది అబ్జర్వ్ చేస్తారా చేయరా, విరిగిపోతుందా, అది క్వాలిఫై అవుతుందా, అది సమయం చెప్తారు. ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే అమెరికా యుద్ధానికి వచ్చాక చేయవలసిన పని అమెరికా 15 సంవత్సరాలు బట్టి అమెరికన్ ప్రెసిడెంట్ చేయాలనుకున్న పని ట్రంప్ చేశాడు. ఇప్పుడు ఇరాన్కి వచ్చింది ఏమిటంటే అమెరికాతో మాకు తగదా లేదు, ఇజ్రాయెల్తో తగదా ఉన్నది అని చూపెట్టుకుంటున్నారు. తర్వాత వచ్చిన ప్రాబ్లం ఇరాన్కి, అక్కడ పూర్తిగా ఊడిపోయాం, మాట్లాడకుండా అయిపోయాం. అంతే, అక్కడ జనమే వాళ్ళ మీద తిరుగుబడతానం చేసేవాడు. తర్వాత ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు, మనం ఎలా ఆప్ చేసాం పోరాడాలని, ఇవన్నీ ఉంటాయి. మనం పెద్ద పిక్చర్ చూడాలి, లార్జర్ పిక్చర్ ఏంటి? అనుకున్నది అనుకోకుండా చేశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అమెరికాలో, ఇజ్రాయెల్లో, లేకపోతే వాళ్ళంటి వాళ్ళు కూడా ఎలా జరుగుతుంది ఇది, ఊరికనే బాంబు చేసేస్తే ఇరాన్కి అసలు ఏమి తిరుగుబాటుతనం చేసే శక్తి లేదా? అదే కనపడింది ఆఖరికి మీరు అడిగేది ఏంటి? ఈ సీజ్ ఫైర్ ఇరిగిపోతుందా? అది ఫ్యూచర్లో ఇరగవచ్చు, రేపే ఇరిగిపోవచ్చు, ఈవేళ నైట్ ఒకరి మీద ఒకరు మిసైల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అది ఆగకపోవచ్చు. కానీ బేసిక్గా ఇరాన్కి తెలిసింది, ప్రపంచానికి తెలిసింది ఏంటంటే అమెరికా ఇంటర్వ్యూన్ అయ్యాక ఇజ్రాయెల్ స్టార్ట్ చేసిన యుద్ధం జూన్ 13ని చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళ తరఫున ఇప్పుడు ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇజ్రాయెల్ ఎలా రియాక్ట్ అవుతుంది, అది చిన్న విషయాలు. నేను పెద్ద పిక్చర్ చూస్తున్నా. పెద్ద పిక్చర్ లో అనుకున్న పని చేశారు అమెరికా, అనుకున్న పని అయిపోయింది. అది చిన్న పని కాదు. ఈవేళ రేపు డొనాల్డ్ ట్రంప్ యూరోప్ వెళ్తున్నాడు, నాటోకి ఒక హీరోలాగే వెళ్తున్నాడు. ఎవరో అనుకోలేదు ఇలా చేస్తారా అమెరికన్ ప్రెసిడెంట్. ఒబామా నుంచి స్టార్ట్ అయింది, ఒబామా తర్వాత ట్రంప్ వచ్చాడు, మరి జో బైడెన్ వచ్చాడు. ఎలా చేయాలి, ఈ అవకాశాన్ని ఎలా వాడాలి, తర్వాత ఇలాంటివి ఉంటాయి, రియాక్షన్స్, పరిణామాలు, కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ ఉంటాయి.
ఇంకా స్టాక్ ఉన్నది. కానీ నేను లాజిక్గా ఈ సీజ్ ఫైర్ అనేది ఒక స్టెప్. మళ్ళీ చిన్న యుద్ధాలు బట్ సీజ్ ఫైర్ ఫాలో అవుతున్నారు అనుకోవచ్చా, ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత కూడా మళ్ళా ఇప్పుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి ఇరాన్ని దాడాపం అని చెప్పేసి మళ్ళీ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఫోన్ చేశారన్నది ఒక జాతీయ స్థాయిలో వస్తున్నటువంటి వార్త. అంటే అమెరికా చేతుల్లోంచి కూడా చేతులు ఎత్తేసినట్టేనా ఇప్పుడు? ట్రంప్ చేతిలో కూడా ఏం లేదా? ఇజ్రాయెల్ ఇరాన్ మాట్లాడుకో అని చెప్పినట్టు సంకేతంగా చూడరా? అదే ట్రంప్ చేయవలసిన పని చేశాడు. ట్రంప్ పాలిటిక్స్, ట్రంప్ డిప్లొమసీ రొటీన్ గా ఉండదు, పూర్తిగా బాధ్యత తీసుకోడు. ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వాడు? ఫస్ట్ జూన్ 13ని ఇజ్రాయెల్ అటాక్ స్టార్ట్ చేశాక మాకేం సంబంధం లేదన్నాడు. మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ స్మెల్ చేశాడు, అది వాడుకున్నాడు. అది ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు సీజ్ ఫైర్ ఉన్నది, పోయింది లేదా అనవసరం. ముఖ్యంగా ఆ న్యూక్లియర్ సైట్స్ పాడైపోయినాయా లేవా, దెబ్బతిన్నాయా లేవా, వాళ్ళు ఎక్కడో ఎన్రిచ్ చేసిన యురేనియం, వెపన్ గ్రేడ్ యురేనియం అంటే వెపన్స్ తయారు చేసి ఎక్కడో దాశారు అని కూడా వస్తాను, బయటకు ఒకటాన్ని ఎక్కడో దాశారు, ఇక్కడ ఎలా బాంబు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. అవన్నీ ఉంటాయి. మెయిన్ ఇష్యూ అయిపోయింది కదా. మెయిన్ ఇష్యూ తెలుసుకున్నారు, అమెరికా తెలుసుకున్నారు, ఇజ్రాయెల్ తెలుసుకున్నారు. సో ఇప్పుడు యుద్ధాలు ఈ సీజ్ ఫైర్ పోతే పోతుంది, అది పెద్ద పట్టింపు ఉండదు అనుకుంటున్నా నేను. ఇలా జరుగుతూ వచ్చింది. సీజ్ ఫైర్ ఏంటంటే అమెరికా మళ్ళీ స్టెప్ బ్యాక్ చేసింది. మళ్ళీ వస్తే యుద్ధానికి వచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఇజ్రాయెల్ మేనేజ్ చేసుకోగలదు, ఇంకా మేనేజ్ చేసుకోగలరు. వీళ్ళిద్దరు యుద్ధం మధ్యన వచ్చినా ఇక మేనేజ్ చేసుకోగలరు. తర్వాత మీరు మర్చిపోవద్దు ఒకటి, నిన్న హార్మోజ్ జలసంధి నువ్వు ముయ్యటానికి వీల్లేదు అని చైనా వార్నింగ్ ఇచ్చింది ఇరాన్కి. చైనా ఎవరైతే ఇరాన్ పక్కన ఉన్నారో నువ్వు చేయటానికి వీల్లేదు ఇలాంటి పని అని చెప్పారు. ఇరాన్ ఐసోలేటెడ్ గా ఉన్నది. ఇప్పుడు సీజ్ ఫైర్ మీరు ఏమనుకుంటున్నారా నాకు అర్థమైంది. సీజ్ ఫైర్ పోయింది కదా, మళ్ళీ యుద్ధం వస్తే వస్తుంది. కానీ మేజర్ గెయిన్, మేజర్ ఆబ్జెక్టివ్ ఆ యుద్ధంలో చేయవలసింది అయిపోయింది. దాని పరిణామాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశం మీద కూడా ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి. ఇరాన్ స్థితి తగ్గిపోయింది. ఎంత అల్లరి చేసినా, ఎంత అటాక్ చేసినా, 20 సంవత్సరాలు బట్టి ఒక ఫెరోషియస్ దేశం ఇరాన్ ఏదైనా చేసేస్తుంది. ప్రాక్సీస్ ఉన్నారు అనుకుంటే ఆఖరికి మిలిటరీ ఫెయిల్ అయింది, మిలిటరీ రాలేకపోయిన లెవెల్కి. సో మనం చూడబోయేది ఈ చిన్న యుద్ధాలు, సీజ్ ఫైర్ ఉంటాయి, పోతాయి, ఎవరు పట్టించుకోరు. మెయిన్ థింగ్ అటామిక్ ఎనర్జీ సైట్స్ మీద, న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ ఇచ్చారు. అది చాలా వరకు డిస్ట్రాయ్ అవ్వింది. ఇంకా అట్లా వెనకాల వెళ్తారా అది చెప్పలేం. ఆ సక్సెస్ మాత్రం అయిపోయింది. రైట్ సార్, వస్తాను. మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎటువైపు దారి తీయబోతోంది? న్యూక్లియర్ తయారు చేసే విధానం నుంచి ఇరాన్ బయటకు వచ్చిందా, లేదంటే మళ్ళీ రీస్టార్ట్ చేసే ఛాన్స్ ఉందా? యురేనియం అక్కడ ఆల్రెడీ ఎన్రిచ్ చేసి పెట్టేసిందా ఇరాన్?